వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఒకప్పటి వైసీపీ ఎంపీ, ఆ తర్వాత ఆ వైసీపీకి రెబల్గా మారి జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడి, ఆ తర్వాత మొన్నటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి రఘురామకృష్ణరాజు గెలిస్తే ఇప్పుడు ఏకంగా డిప్యూటీ స్పీకర్ అయ్యారు. జగన్ సభలోకి వస్తే రఘురామకృష్ణరాజు ఒక ఆట ఆడుకుంటారు అన్నటువంటిది, అతనికి ఇవ్వాలి ఆ పోస్టు అన్నటువంటిది అసలు వాస్తవంగా స్పీకర్ పదవి రఘురామకృష్ణరాజుకి ఇస్తే అప్పుడు జగన్ సభకి రాలేడు అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఫీల్ అయ్యారు. అయితే అయ్యన్న పాత్రుని పెట్టినా కూడా జగన్ రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు నేను ఆ బాధ్యతగా ఉంటాను అని చెప్పుకొచ్చారు. దాంట్లో ఇదివరకు మాట్లాడిన మాట వాస్తవమే అని చెప్పుకొచ్చారు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వాడు వీడు అని నేను కొన్నిసార్లు మాట్లాడుండొచ్చు, కానీ అప్పుడు నన్ను చంపాలని చూసిన ప్రయత్నాలు గుర్తొచ్చి ఆవేశము మరెందుకో కొన్నిసార్లు నేను వాడు వీడు అంటాం కూడా జరిగింది. ఇప్పటి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు అని వయసులో నాకన్నా చిన్నోడు, నా స్నేహితుడు కొడుకు అయినప్పటికీ కూడా మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా నేను వారిని గౌరవంగానే పలకరిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రోడ్డు, ఈ వగైరా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ, సరే వెనకాల మీ రక్షణ కోసం ఒక 3.5 కోట్లు పెట్టి స్థలం కొన్నారట. సో ఇప్పుడు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వాడు వీడు అని నేను కొన్నిసార్లు మాట్లాడుండొచ్చు, కానీ అప్పుడు నన్ను చంపాలని చూసిన అది ఓవరాల్గా అయితే జగన్ విషయంలో ఇదివరకటి లాగా ఉండదు. అంటే ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి అట్లాంటి పదజాలం వాడనని తేల్చి చెప్పారు.